సో నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మన మోక్షు బాబు డెబ్యూ మూవీ చేయబోతున్నాడు. సో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్ట్ గా రాబోతున్న మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్వి నందమూరి కంబైన్డ్ గా నిర్మిస్తున్నారు. అయితే ఇదంతా బానే ఉంది. తెర వెనుక జరిగిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారాయి. చెప్పాలంటే మోక్షు సినీ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ ఇప్పుడు జరిగింది. సో ఇప్పటి వరకు అభిమానుల్ని ప్రతిసారి ఊరించి ఉసూరు అనిపించారు. కానీ బాలయ్య మాత్రం బ్యాక్గ్రౌండ్ వర్క్ ని ఎప్పుడో స్టార్ట్ చేశారు. 8 ఏళ్ల క్రితం నుంచే తన కొడుకు ఎంట్రీ కోసం ఆలోచిస్తున్నారు. సో స్టోరీ అండ్ డైరెక్షన్ కోసం చాలా డిస్కషన్స్ చేశారు. ఏదేమైనా ఫైనల్ గా మోక్షు తన 13th ఇయర్ లో సినీ ఎంట్రీ చేస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎందరో వారసులు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఒక బిగ్ ఫ్యామిలీ నుంచి చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన హీరో మాత్రం మోక్షజ్ఞనే చెప్పాలి. నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్న సహా అందరూ కూడా వాళ్ళ 20s లోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. బట్ మోక్షజ్ఞ లేట్ బట్ నాట్ లీస్ట్ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏజ్ 30 అయినా గానీ మోక్షు లుక్స్ మాత్రం 25 ఏళ్ల కుర్రాడు తరహాలోనే ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం లావుగన్న మోక్షజ్ఞ ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. చెప్పాలంటే బాగా సన్నబడ్డారు. సో దీనికోసం బాలయ్య చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. పర్సనల్ ట్రైనింగ్ తో పాటు యాక్టింగ్, మిగతా విభాగాల్లో కూడా మోక్షజ్ఞ రాటు తేల్చేందుకు స్పెషల్ టీమ్ ని బాలయ్య రంగంలోకి దించారని జోరుగా టాక్ వినిపించింది. అయితే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్టర్ గా ఎందరో పేర్లు వినబడ్డాయి. వినాయక్, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడ్ లో ఎవరో ఒకరు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ చేస్తున్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఓపెన్ గా చెప్పాలంటే అప్పటికే ప్రశాంత్ వర్మ ఫస్ట్ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. అయితే అన్స్టాపబుల్ షో కోసం ప్రశాంత్ వర్మ వర్క్ చేశారు. ఆ టైంలో బాలయ్యకు ప్రశాంత్ వర్మ ఓ స్టోరీ లైన్ చెప్పారు. అది బాలయ్యకి నచ్చేసింది. ఆ తర్వాత హనుమాన్ మూవీ వచ్చింది. దీంతో ప్రశాంత్ వర్మపై నమ్మకంతో బాలయ్య తన కొడుకుని ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ వర్మకు కెరియర్ లోని అతి పెద్ద ఛాలెంజ్ ఇదే. హనుమాన్ తో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న ఆయన ఇప్పుడు బాలయ్య వారసుడిని ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేయాలి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే కామెంట్స్ వస్తాయి. కాబట్టి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రశాంత్ వర్మకు పెద్ద భారమే. సో ఇది ఇలా ఉంటే నందమూరి నరసింహ బాలకృష్ణ సెంచరీ సినిమా నుంచి ప్రతి సినిమా కూడా వెంటనే చేస్తూ తన దూకుడు పెంచారు. యువ హీరోలకి ధీటుగా సినిమా వేగాన్ని పెంచి అదరగొడుతున్నారు బాలయ్య. సినిమా రిజల్ట్ ఏదైనా సరే సినిమా తర్వాత సినిమా చేసి ఇండస్ట్రీలో ఉన్న వారికి పని ఉండేలా చేస్తున్నారు. ఇక బాలయ్య చేస్తున్న సినిమాల సక్సెస్ రేట్ కూడా అదిరిపోయింది. నందమూరి ఫ్యామిలీ హీరోగా బాలకృష్ణ ఇప్పటివరకు సోలోగా ఫ్యాన్స్ ని మాత్రం అలరిస్తూ వస్తున్నారు. ఇక ఆ ఫ్యామిలీ హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమాలకు అవసరమైన టైంలో ప్రమోషన్స్ చేశారు. అయితే ఇప్పుడు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా తెరంగేటం చేస్తున్నాడు కాబట్టి నందమూరి ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారసుడి ఎంట్రీ ఫిక్స్ అయింది. సో ఇప్పుడు మన మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మతో చేస్తున్న ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా వైడ్ గా రాబోతుంది. అయితే ఈ సినిమా విషయంలో బాలకృష్ణ ఇప్పటికే తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఇప్పటి వరకు తన సినిమా లేదో తాను అన్నట్టుగా ఉన్న బాలయ్య ఇప్పుడు తనయూరు సినిమాల మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మోక్షజ్ఞ తనకు తానుగా కథలు ఎంపిక చేసుకునే వరకు బాలకృష్ణ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మోక్షజ్ఞ హీరోగా సక్సెస్ లో కొట్టే వరకు అయితే మాత్రం మన బాలయ్య ఖచ్చితంగా డబుల్ డ్యూటీలు అయితే చేయాల్సి ఉంటుంది. సో మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి భారీ ప్లాన్ చేసిన బాలయ్య అతని కెరీర్ మీద కూడా పూర్తి ఫోకస్ తో ఉంటారని చెప్పొచ్చు. అయితే కొన్నాళ్ళ వరకు ఓకే గానీ ఆ తర్వాత నీ కథలు నువ్వే సెలెక్ట్ చేసుకో అనే టైం కూడా వస్తుంది. ఆలోగా మోక్షజ్ఞ మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రకటన రాగానే అటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా తమ్ముడికి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ట్వీట్ చేశారు. నందమూరి ఫ్యామిలీ నుంచి నట వారసుడు వచ్చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో తొలి సినిమా చేస్తున్నారు కాబట్టి సినిమా రిజల్ట్ విషయంలో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి అందులో ఎంత నిజం ఉందో ఏంటో తెలియాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.